ఓం శ్రీమాత్రే నమః. కుంభరాశి వారికి ఏప్రిల్ 26, 27, 28 తేదీల్లో ఒక స్త్రీ వల్ల జరిగేది తెలిస్తే గుండె జల్లుమంటుంది. ఈ యొక్క కుంభరాశి వారికి ఈ 3 రోజులు ఏం జరుగుతుంది, గ్రహాల ప్రభావం వీరిపై ఎలా ఉండబోతుంది, వీరి యొక్క శుభ అశుభ ఫలితాలు ఏ విధంగా ఉండబోతున్నాయి, ముఖ్యంగా ఈ 3 రోజులు వీరికి వృత్తిపరంగా, వ్యాపారపరంగా, ఉద్యోగపరంగా, కెరియర్ పరంగా, కుటుంబ పరంగా, ప్రేమ పరంగా వీరి జీవితంలో ఎలాంటి మార్పులు రాబోతున్నాయి, వీరికి ఏ దేవత ఆరాధన మేలు చేస్తుంది, కష్టాల నుండి వీరికి విముక్తి ఎలా లభిస్తుంది అనేటువంటి పూర్తి అంశాలను తెలుసుకుందాం. గత కొంతకాలంగా మీరు ఎన్నో సమస్యలను ఫేస్ చేస్తూ వస్తున్నారు. ఎంత సంపాదించినా సరిపోవట్లేదు అని మీకు అనిపిస్తుంది. వచ్చిన దానికంటే ఖర్చులు ఎక్కువగా అనిపిస్తున్నాయి. ఇది శని ప్రభావం వల్ల. మీరు కొంచెం నియంత్రణ పాటిస్తే ఈ పరిస్థితిని మీరు సులభంగా అధిగమిస్తారు. ఇది శాశ్వతం కాదు. కాస్త ఓపిక పడితే మీ కుటుంబ విషయాల్లో కూడా చిన్న చిన్న మాటలు పెద్దవిగా మారాయి. మీరు చెప్పే మాటలు కొంచెం కఠినంగా మారుతున్నాయి. మీ మాటలను మీరు నియంత్రించుకుంటే మీ జీవితంలో అనూహ్యమైన మార్పులు చూస్తారు. ముఖ్యంగా ఈ 3 రోజులు మీరు కొన్ని పరిహారాలు చేయడం వల్ల మీ జీవితంలో అద్భుతమైన ఫలితాలు పొందుతారు. కష్టాల నుండి మీకు విముక్తి లభిస్తుంది. ముఖ్యంగా ఈ 3 రోజుల్లో మీ జీవితంలో అనూహ్యమైన మార్పులను చూస్తున్నారు. పూర్తి విషయాలను తెలుసుకునే ముందు నా చిన్న రిక్వెస్ట్ అండి, మన వీడియో ఎవరైతే ఫస్ట్ టైం చూస్తున్నారో మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేయండి, సపోర్ట్ చేయండి. పక్కనే ఉన్న బెల్ ఐకాన్ని క్లిక్ చేయండి. అప్పుడే మేము పెట్టే వీడియో మీ దాకా అందుతుంది. వీడియో చివరి వరకు చూడటానికి ట్రై చేయండి. మేమేం చెప్తున్నామో పూర్తి విషయాలు మీకు అర్థం అవుతాయి. ప్రతి ఒక్కరి జీవితంలో ఎన్నో కష్టాలు, ఎన్నో బాధలు ఉంటాయి. అలాగే మీరు ఎక్కడెక్కడికో వెళ్ళి జ్యోతిష్యం చెప్పించుకున్న సరైన రిజల్ట్ రావట్లేదా? అయితే ఒక్కసారి ఈ గురువు గారిని సంప్రదించండి. శ్రీ దిగంబరి దుర్గామాత జ్యోతిష్యాలయం, గురూజీ మురళి ఆనందరాజు గారు. గురువు గారి సెల్ నెంబర్ 7057171356. ఫోన్ ద్వారా జ్యోతిష్యం చెప్పడం మా ప్రత్యేకత. స్త్రీ పురుష వశీకరణం ప్రత్యేకంగా చేయబడును. భార్యాభర్తల సమస్యలు, ప్రేమ, పెళ్లి, పిల్లల మాట వినకపోవడం, చదువు, అత్త కోడల సమస్యలు, స్నేహితుల సమస్యలు, విదేశీ ప్రయాణం, వ్యాపార అభివృద్ధి, రాజకీయాలు, నరదృష్టి, నాగదోషం, అష్టదిగ్బంధనం, పిల్లలకు బాలగ్రహ యంత్రాలు, ధనం నిలకడ లేకపోవడం, ఆస్తి తగాదాలు, అన్నదమ్ముల మధ్య గొడవలు, అప్పుల బాధలు మొదలైన అన్ని సమస్యలకు 100% ఖచ్చితమైన పరిష్కారం లభించును. ఒక్కసారి నమ్మకంతో గురువు గారికి ఫోన్ కాల్ చేయండి. మీ ప్రతి సమస్యకు ఖచ్చితంగా పరిష్కారం లభిస్తుంది. కుంభ రాశి అనేది రాశి చక్రంలోనే 11వ రాశి. ధనిష్ట నక్షత్రం 3, 4 పాదాలు, శతభీషం నక్షత్రం 1, 2, 3, 4 పాదాలు, పూర్వభద్ర నక్షత్రం 1, 2, 3 పాదాల్లో జన్మించిన వ్యక్తులందరినీ కుంభ రాశి వ్యక్తులుగా పరిగణిస్తారు. ఈ రాశి యొక్క అధిపతి వచ్చేసి శనీశ్వరుడు. ఇక కుంభ రాశి వారికి ఏప్రిల్ 26, 27, 28 తేదీల్లో ఒక స్త్రీ వల్ల జరిగేది తెలిస్తే గుండె జల్లుమంటుంది. ఈ 3 రోజుల్లో మీ జీవితంలో అనూహ్యమైన మార్పులు రాబోతున్నాయి. ముఖ్యంగా ఈ 3 రోజుల్లో ఒక స్త్రీ చెప్పే మాటలు కావచ్చు, ఒక స్త్రీ ద్వారా వచ్చే సంకేతం కావచ్చు, ఒక స్త్రీ ద్వారా వచ్చే సూచన కావచ్చు, మీ జీవితాన్ని పూర్తిగా మార్చబోతుంది అని చెప్పుకోవచ్చు. ముఖ్యంగా మీరు గతంలో చేసిన పూజలకు, గతంలో చేసిన మంచి పనులకు ఈ సమయంలో ఫలితం అనేది దక్కబోతుంది. ఈ సమయంలో అయితే మీరు గత కొంతకాలంగా ఎన్నో సమస్యలను, ఎన్నో బాధలను ఫేస్ చేస్తూ వస్తున్నారు. అలాగే మీరు చెయ్యని తప్పులకు కూడా మీరు అవమానాలను పడుతూ వస్తున్నారు. కానీ మీకు అటువంటివి అన్నీ తొలగిపోయి ఇప్పుడు మీరు గతంలో చేసిన మంచి పనులకు, పూజలకు ప్రతిఫలం అనేది మీరు చూడబోతున్నారు. ముఖ్యంగా ఈ 3 రోజులు భగవంతుని యొక్క అనుగ్రహం మీపై ఉండబోతుంది. ముఖ్యంగా ఈ 3 రోజుల్లో ఒక స్త్రీ ద్వారా ఊహించని అదృష్టం మీకు కలిసి రాబోతుంది. ముఖ్యంగా ఈ సమయంలో ఒక స్త్రీ మీ జీవితంలోకి రాబోతుంది అని చెప్పుకోవచ్చు. వారు మీకు పూర్తిగా తెలిసిన వారు కావచ్చు, లేదా కొత్త వ్యక్తులు కావచ్చు. మీ జీవితంలోకి వారు ప్రవేశించబోతున్నారు. వారి ఇచ్చే సలహా, వారి చెప్పే మంచి సూచన మీ భవిష్యత్తుకు ఎంతో మార్గదర్శకంగా ఉండబోతుంది. ముఖ్యంగా మీరు నెగ్లెక్ట్ చేయకండి. వారు ఇంతేలే అని అస్సలు అనుకోకండి. కానీ వారి సలహాలు మీకు ఎంతో ఉపయోగపడే విధంగా ఉంటాయి. దైవం నేరుగా రాలేక ఇలా మీ జీవితంలోకి ఒక వ్యక్తిని పంపిస్తున్నాడని మీరు నమ్మండి. ఇది యాదృచ్ఛికం కాదు, ఒక గొప్ప సంకేతంగా మీరు భావించండి. ముఖ్యంగా ఆ స్త్రీ మీకు ఏ విధంగా ఎదురు
పడవచ్చు. ప్రయాణాల్లో మీకు పరిచయం కావచ్చు, మీ బంధువులు కావచ్చు, మీ చుట్టుపక్కల వారు కావచ్చు, మీకు కొత్తగా పరిచయం అయ్యే వ్యక్తులు కూడా కావచ్చు. కాబట్టి అటువంటి వ్యక్తి చెప్పే మాటలు, సలహాలు మీ జీవితానికి ఎంతో ఉపయోగపడే విధంగా ఉంటాయి. కాబట్టి అటువంటి స్త్రీతో మీకు ఒక నూతన బంధం కూడా ఏర్పడే విధంగా ఉంటుంది. ఈ 3 రోజుల్లో మీ జీవితంలో కొన్ని మార్పులు వస్తాయి. ఈ సమయంలో మీకు ధైర్యం పెరుగుతుంది. ఒక ధైర్యాన్ని భగవంతుడు ప్రసాదిస్తాడు. మీకు ఇంతవరకు భయపడ్డ విషయాల్లో కూడా ముందుకు వెళ్ళే శక్తి వస్తుంది. మీరు మాట్లాడే మాటలకు ఒక బలం వస్తుంది. మీరు చెప్పేది ఇతరులు వినేలా మారుతుంది. ఇది మీకు ఒక గొప్ప అవకాశంగా, మీరు చేయాలనుకున్న పనులు ఇప్పుడు ప్రారంభిస్తే మీరు మంచి ఫలితాలను పొందగలుగుతారు. మీరు ముందుకు వెళ్ళడానికి అవసరమైన ధైర్యం మీలో ఉంటుంది. మీరు కాస్త నమ్మకం పెంచుకుంటే మీరు అసాధ్యాన్ని కూడా సాధ్యం చేయగలుగుతారు. ఇది మీ ఎదుగుదలకు సరైన సమయం. పంచమ స్థానంలో ఉన్న గురువు మీకు ఒక ఆశీర్వాదంగా పనిచేయబోతున్నాడు. మీ ఆలోచనల్లో స్పష్టత వస్తుంది. మీరు చేసే పనుల్లో ఒక మార్గదర్శకత్వం ఉంటుంది. మీరు తీసుకున్న నిర్ణయాలు సరిగ్గా ఉండే అవకాశం ఎక్కువగా ఉంటుంది. ఇది మీకు చాలా మంచి సమయం అని చెప్పుకోవచ్చు. మీరు కొత్త విషయాలు నేర్చుకోవటానికి ఇది సరైన సమయం. మీరు మీ ప్రతిభను బయటకు తీసుకురావడానికి ఇది మంచి అవకాశం. మీరు చేసిన కష్టం వృధా కాదు. కాస్త ఆలస్యం అయినా ఫలితం తప్పకుండా వస్తుంది. ముఖ్యంగా గురువు ఉన్నప్పుడు మీరు చేసే మంచి పనులకు మంచి ఫలితం వస్తుంది. అలాగే ఈ 3 రోజుల్లో కొంతమంది మీ నుండి దూరమైనట్లు అనిపించవచ్చు, లేదా మీరు కొంతమందితో దూరంగా ఉండాలని మీకు అనిపించవచ్చు. ఇది సహజమే. ఈ సమయంలో మీరు ఎవరిని పట్టుకోవాలి, ఎవరిని వదిలేయాలి అన్నది తెలుసుకోవాలి. ప్రతి ఒక్కరు మీ జీవితంలో ఉండవలసిన అవసరం లేదు. కొంతమంది వెళ్ళిపోవడం కూడా మీ మంచి జరుగుతుంది. ఈ సమయంలో ఒక నిజాన్ని మీకు కేతువు చూపిస్తాడు. మీరు మీ మనస్సు అర్థం చేసుకోవడానికి ప్రయత్నం చేయండి. మీరు నిజంగా ఏమి కోరుకుంటున్నారు అన్నది తెలుసుకోవాలి. మీరు మీలోని ఒకసారి చూడండి. మీరు తీసుకునే నిర్ణయాలు మీ భవిష్యత్తును మార్చగలుగుతాయి. మొత్తానికి కుంభరాశి వారికి ఇది పరీక్షా కాలం కాదు, ఫలితాల కాలం. ఒకవైపు కష్టాల నుండి విముక్తి వస్తాయి, ఇంకోవైపు ఫలితాలు స్పష్టంగా వస్తాయి. కొన్ని అవకాశాలు వస్తాయి. మీరు ఓపికగా ఉంటే, మీలోని బలాన్ని నమ్మితే మీకు మీ కష్టం వృధా కాదని తెలుస్తుంది. ఇది మీకు మరింత బలాన్ని ఇస్తుంది. మీరు ఇప్పుడు తీసుకునే చిన్న నిర్ణయం రేపటి విజయానికి కారణం అవుతుంది. ముఖ్యంగా ఈ సమయంలో మీరు ఒంటరిగా లేరు. దైవం మీతో ఉంది. ధైర్యంగా ముందుకు వెళ్ళండి. ఈ దశ మీకు గడిచిపోతుంది. మంచి రోజులు తప్పకుండా మీరు ముందు రోజు చూస్తారు. మీ మీద నమ్మకం పెంచుకోండి. విజయం మీ వెంటే ఉంటుంది. ఈ 3 రోజులు మీకు గోచార ఫలితాలు సాధారణంగా ఉన్న మీ జీవితాన్ని లోతుగా ప్రభావితం చేస్తాయి. ఈ సమయంలో మీ జీవితంలో కొత్త అధ్యయనం కూడా మొదలు అవుతుంది. ఒక దశ ముగిసి ఇంకో దశ మొదలవుతుంది. మీరు తీసుకునే నిర్ణయాలు, మీ సంబంధాలు, మీ యొక్క ఆర్థిక పరిస్థితి అన్నీ మారుతాయి. ముఖ్యంగా ఈ సమయంలో అయితే యొక్క కుంభరాశి వారికి అయితే ఒక మార్గం సుగమం అవుతుంది. ముఖ్యంగా ఈ 3 రోజుల్లో మీ మనస్సులో ఉన్న బాధలు అన్నీ తొలగిపోతాయి. అలాగే ఈ సమయంలో అయితే మీ జీవితంలో మీరు ఊహించని మార్పులను చూస్తారు అని చెప్పుకోవచ్చు. ఆరోగ్యపరంగా చూసుకుంటే ఈ సమయంలో మీకు ఒత్తిడి పెరుగుతుంది. అలాగే తలనొప్పి వచ్చే అవకాశాలు ఉన్నాయి. వెన్ను నొప్పి కూడా వస్తుంది. సమయానికి నిద్ర, ఆహారం తీసుకోండి. ఈ సమయంలో మీరు వ్యాపార పరంగా చూసుకుంటే వ్యాపారంలో ఈ సమయంలో చిన్న చిన్న లాభాలను పొందుతారు. అధిక మొత్తంలో డబ్బు రాకపోయినా నెమ్మదిగా మీ వ్యాపారం అభివృద్ధి బాటల్లో నడిచే అవకాశాలు ఉన్నాయి. ముఖ్యంగా ఈ సమయంలో మీరు ఎదుర్కొంటున్న సమస్యల నుండి నెమ్మదిగా మీరు బయటపడే అవకాశాలు ఉన్నాయి. ఈ సమయంలో ప్రేమ బంధంలో ఉన్నవారికి ఈ సమయంలో అయితే మీ ప్రేమ బంధం వివాహ బంధానికి దారితీసే అవకాశాలు ఉన్నాయి. ఈ సమయంలో కుటుంబ సభ్యుల యొక్క మద్దతు కూడా మీకు లభిస్తుంది. అలాగే కుటుంబంలో ఆనందం పెరుగుతుంది. మీరు మీ యొక్క కుటుంబ సభ్యులతో కలిసి మంచి సమయాన్ని గడుపుతారు. మీరు ఒక చిన్న మాట చెప్పినా అది పెద్ద ఆనందాన్ని ఇస్తుంది. మీరు ముందుగా ఒక అడుగు వేస్తే సంబంధాలు మరింత బలపడే అవకాశాలు ఉన్నాయి. ఆర్థిక విషయాల్లో కూడా మీరు కొంత ఊరట పొందుతారు. 1-2 అవకాశాలు వస్తాయి. మీరు ముందుగా
చేసిన కష్టానికి ఫలితం లభిస్తుంది. మీరు ఈ అవకాశాలను సరిగ్గా ఉపయోగించుకుంటే మీ పరిస్థితి మరింత మెరుగుపడుతుంది. ఉద్యోగస్తులకు ఈ సమయం చాలా బాగుంటుంది. మీ పై అధికారులు మీ పనిని గుర్తిస్తారు. మీరు చేసిన కష్టం ఇప్పుడు ఫలితం మారుతుంది. మీరు మరింత ధైర్యంగా ముందుకు వెళ్ళాలి. మీలో ఉన్న నైపుణ్యాన్ని చూపించడానికి ఇది మంచి సమయం. వ్యాపారస్తులకు ఈరోజు మంచి లాభాలు, మంచి అవకాశాలు వస్తాయి. కొత్త ఒప్పందాలు, కొత్త పరిచయాలు మీకు లాభాల్ని తీసుకువస్తాయి. మీరు ధైర్యంగా నిర్ణయాలు తీసుకుంటే మీరు మంచి ఫలితాలను పొందగలుగుతారు. ఈ సమయంలో ఈ యొక్క కుంభరాశి వారికి అయితే ఆర్థికంగా అనుకూలమైన ఫలితాలు వస్తాయి. మీ శక్తిని మీరు మళ్ళీ పొందుతారు. మీరు చేయాలనుకున్న పనులు ఈ 3 రోజుల్లో పూర్తి చేసుకుంటారు. మీలోను ఒక కొత్త ఉత్సాహం మేలుకొంటుంది అని చెప్పుకోవచ్చు. ఈ 3 రోజుల్లో వృత్తిపరంగా కూడా ఊహించని లాభాలు పొందుతారు. వ్యాపారస్తులకు మంచి లాభాలు వస్తాయి. ఊహించని విధంగా ఒక మంచి అవకాశం మీ ముందుకు వస్తుంది. ఈ 3 రోజుల్లో ఒక స్త్రీ చెప్పే మాట, సలహా మీ జీవితాన్నే పూర్తిగా మార్చివేస్తుంది. ముఖ్యంగా భగవంతుని యొక్క అనుగ్రహం మీపై ఉండటం వల్ల మీరు చేసే ప్రతి పనిలో మీకు విజయం లభిస్తుంది. మీ యొక్క భాగస్వామి నుండి పూర్తి సపోర్టు లభిస్తుంది. వారి సలహాలు, సూచనలు మీకు ఎంతో లాభదాయకంగా ఉంటాయని చెప్పుకోవచ్చు. ఈ సమయంలో ఈ యొక్క కుంభరాశి వారు ఇష్టదేవత ఆరాధన, కులదేవత ఆరాధన ఎక్కువగా చేసుకోండి. ఈ 3 రోజులు ఆ పరమేశ్వరుని ఆరాధన ఎక్కువగా చేసుకోండి. ఇంట్లో నిత్య దీపారాధన చేసుకోండి. మీకు వీలైనన్ని సార్లు ఓం నమః శివాయ అనే మంత్రాన్ని మీరు పఠించండి. మంచి ఫలితాలు పొందుతారు. వీడియో నచ్చితే లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి, సపోర్ట్ చేయండి.